నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి గారు సార్ గురువారం రోజు అయితే ఇడుపులపై దద్దరిల్లుతుందనే ఒక చర్చ అయితే వచ్చింది అంటే కాంగ్రెస్ లో షర్మిల గారు జాయిన్ అవుతున్నారు సో తనకి ఏదో ఒక పదవి రానుంది అని చెప్పేసి అయితే మనకి చర్చ జరుగుతుంది సో ఇడుపులపాయలో ఆ రోజు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పబోతున్నారా తనకి ఏ పదవి వస్తుందో తను తేల్చి చెప్పబోయే టైం అదే అంటారు అంటే ముందు అక్కడికి వెళ్ళి తండ్రి గారి సమాధి వద్ద తన కుమారుడి వివాహ పత్రిక అందజేయడానికి వెళ్తుంది అక్కడ. అంటే ఊహాగానాలు ఏంటంటే కాంగ్రెస్ వారు స్థానిక నాయకులు అట్లాగే కేంద్ర నాయకత్వం కూడా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇక్కడ గిడుగు రుద్రరాజు గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది, ఆమె బాధ్యతలు తీసుకోబోతుందని చెప్పని ప్రచారం చేస్తున్నారు. అది 4వ తారీఖు బాధ్యతలు స్వీకరిస్తుందని కొంతమంది, ఆ రోజు ప్రకటిస్తుందని కొంతమంది అన్నారు. మరి ఈరోజు వాళ్ళ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పార్టీ ముఖ్య నేతలందరితో కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. 4వ తారీఖు నాడే చేరికలని చెప్పని ఒక ఊహాగానం కూడా ఉంది. మరి ఈ రోజే ఇడుపులపై వెళ్తున్నారని చెప్పుకొని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఏది నిజం ఏంది అనేది 4వ తారీఖు దాకా మనం ఎదురు చూడాల్సిందే. ఒకటి మాత్రం నిజంగా కనపడతానే ఉంది, కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అనేది. ఇక్కడ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తుందా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటనేది వారు సంయుక్తంగా కానీ లేకపోతే షర్మిల కానీ మనకు చెప్పిన దాని ప్రకారమే రేపు జరిగేది. ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అందరు. అంటే అందరు అనుకుంటుంది ఏంటంటే సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అంటే ఎవరైతే మన కాంగ్రెస్లో మల్లికార్జున ఖర్గే గారు ఇంకా వారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వారి ఆధ్వర్యంలో అయితే షర్మిల గారు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే తనకి పదవి ఏ పదవి ఇస్తారు, ఏపీ పిసిసి కానీ లేకపోతే ఏదైతే ఉందో దానికైతే ఇష్టం లేదు, వేరే అయితే నేషనల్ లెవెల్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టు కూడా చర్చ జరుగుతుంది సార్. ఏది ఆమె ఆశిస్తుంది? ఇప్పుడు ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఆమెని ఏ కారణంతో తీసుకుంటారు? తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కోసమే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగానే కదా వాళ్ళని తీసుకునేది. కాబట్టి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటుంది ఈ 2 రాష్ట్రాల్లోనే కదా. ఇప్పుడు ఆమె జాతీయ రాజకీయాల్లో ఆమె ప్రభావం ఏమైతే ఉండదు కదా, కాబట్టి ఇక్కడ వరకే పరిమితం చేస్తారు. తర్వాత ఆమె చేసేదాన్ని బట్టి, పార్టీకి ఉపయోగపడేదాన్ని బట్టి జాతీయ స్థాయిలో తీసుకోవచ్చేమో. కానీ ప్రస్తుతానికైతే రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దానికోసమే మొన్న తెలంగాణలో కూడా ఆమెని చేర్చుకోలేదనేది అభిప్రాయం వినపడతా ఉంది. కాబట్టి ఆమె కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో రేపొద్దున ప్రచార బాధ్యతలు, నాయకత్వ బాధ్యతలు తీసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు పదవులు తీసుకుంటుందని భావిస్తున్నాము. అంతట్లో సందేహం కూడా ఏం లేదు. ఒకవేళ అంటే కాంగ్రెస్ లోకి ఇప్పుడు జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది, ఎవరైతే ఇప్పుడు వైసీపీలో నుంచి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో టికెట్ రాని ఎమ్మెల్యేలు ఉంటారు కదా సార్, సో వాళ్ళు ఇటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? మళ్ళీ అంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ నేతలే చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరూ ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు షర్మిల వైపు? వైఎస్ఆర్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో 95% మంది ఉందో వాళ్ళే. ఒక 5% మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 95% నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీల నుంచి మరి 2014లో ఎన్నికలు చూసిన తర్వాత, అంతకుముందు 2012లో జరిగిన ఉప ఎన్నికలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. నాయకులు కొంతమంది, అంటే పదవులు అనిపించిన కొంతమంది ఇంకా కాంగ్రెస్ని అడ్డు పెట్టుకుని ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఎక్కడ కూడా ధరావతులు కూడా రాలేదు కాబట్టి వాళ్ళు పునరాలోచనలో పడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అందరు రావడం కూడా జరిగింది. అంటే వాళ్ళు పదవులు అనుభవించి మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పార్టీని వదిలిపెట్టి రావడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీని వదిలిపెట్టేసి వచ్చేసారు వాళ్ళు. మరి ఇప్పుడు కూడా ఈ నావా మునిగిపోతుందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి వాళ్ళకి తెలిసిన తర్వాత నిస్సందేహంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ అవసరాల కోసం పార్టీలో ఉన్నారే తప్ప పార్టీ కోసం వాళ్ళైతే పనిచేయట్లేదు కదా. పార్టీ కోసం పనిచేసే వాళ్ళైతే పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కదా.
మరి వేరే పార్టీలోకి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ అవసరాలే ముఖ్యం కదా. కాబట్టి వాళ్ళు సహజంగా అలాంటి వాళ్ళు చాలామందిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆహ్వానించరు, వస్తామన్నా కూడా రానివ్వరు. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా 90% మందిని ఆహ్వానించరు. ఎందుకంటే వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల, వాళ్ళు మాట్లాడిన విధానాల వల్ల వాళ్ళని ఆహ్వానించరు. ఇప్పుడు వాళ్ళకి రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వచ్చారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి కాబట్టి సహజంగానే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ శాతం వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. గెలుస్తామా లేదా అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఎటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయినా కొన్ని స్థానాలు సంపాదించుకోలేకపోయినా కూడా రేపు 2024 అయిపోయిన తర్వాత 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పార్టీ మళ్ళీ అది కక్కబెక్కలైపోయి మరి చాలా వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. మళ్ళీ మా ఓట్ బ్యాంక్ మాకు వస్తుంది. కాబట్టి మేము తిరిగి 2029లో అధికారంలోకి అడుగులు వేసే విధంగా ముందుకెళ్ళే అవకాశం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఉందనే భావనలో చాలామంది ఉన్నారని చెప్పిన అభిప్రాయం అయితే మనకి చాలా స్పష్టంగా వినపడతా ఉంది. సార్ అట్లానే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్తారని ఇట్లా మనకు అర్థమైపోయింది కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ పరిస్థితి ఏముంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి ఇష్టం లేని వాళ్ళందరూ కొంచెం ఇప్పటి వరకు ఆయనతో ఉన్నారు. అందుట్లో 5% నుంచి 10-12% వరకు ఉన్నటువంటి నిజమైన అభిమానులు రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వచ్చి నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తే వాళ్ళ ఉద్దేశం కూడా ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అభిమానులందరూ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఒకప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన సారథ్యమే ఉపయోగపడిందని చెప్పి భావించే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరతారు. దానివల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఓట్లేవి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవు. ఎందుకంటే అధికారంలో వస్తుంది అనుకుంటే వెళ్ళేయి, కానీ అధికారానికి ఎటు రావట్లేదు. కాబట్టి అధికారంగా వచ్చే పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ, దాంతో ఇప్పుడు జత కలిసినటువంటి జనసేన పార్టీ, వీళ్ళిద్దరు కలిసి అధికారంలో రాబోతున్నారు అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అధికారం కల్లా కొమ్ము కాస్తారు. ఆ విధంగా వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమితోటే కలిసి ప్రయాణం చేస్తారు. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఓటేయడానికి ఇష్టం లేని వాళ్ళు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే.